అదేవిధంగా ఉపనాయకుడు శంకర్ గారికి, కర్ణాటక ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా ఇప్పుడే మన ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను మన ముందు ఉంచినటువంటి కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారికి, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి పదాధికారులు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వేదిక ముందున్నటువంటి అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. విజయోత్సవాలని, సంబరాలని జరుపుకుంటుంది. తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీల పేరుతో నిట్ట నిలువున మోసం చేసి అధికారంలోకి వచ్చి నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయోత్సవాలు, ప్రజాపాలన, ప్రజలని అవమానించే పాలన, ఇది ప్రజలను నయవంచన చేస్తున్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఈ యొక్క విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత లేకున్నా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మళ్ళొకసారి మభ్యపెట్టాలనేటటువంటి ఒక లక్ష్యంతో జిల్లాలు, కాన్స్టిట్యున్సీలు తిరుగుకుంటా మరొకసారి ప్రజలను నయవంచనకు గురి చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నాడు. చాలా కరెక్ట్గా చెప్పిండు. సర్పంచులు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధిని చూసి సర్పంచ్లను గెలిపియమంటున్నాడు. అభివృద్ధిని చూసి గెలిపియరు వాళ్ళు. మీ అధికారాన్ని చూసి, మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెడతారో అధికారంలో ఉండేనే భయానికి మీ సర్పంచులు గెలవచ్చు, కానీ మీ అభివృద్ధిని చూసే మటుకు ఏ ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. అభివృద్ధి చేసింది, చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగింది, జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ గ్రామ పంచాయతీలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 రూపాయి అయినా మీరు ఇచ్చినారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో ఇలా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. అక్కడ సీసీ రోడ్లే కావచ్చు, అంగన్వాడీ భవనాలే కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలే కావచ్చు, గ్రామాల్లో పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఉచిత బియ్యమే కావచ్చు, గ్రామాల్లో ఉపాధి పనులు లేనప్పుడు ఉపాధి కూలీలకు ఉపాధి పనులే కావచ్చు. ఇట చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో ప్రతి పని, రైతులకు కిసాన్ సమ్మాదే కావచ్చు, మహిళలకు ముద్రా లోన్లే కావచ్చు, మహిళలకు పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ముద్రా లోన్ల ద్వారా తక్కువ వడ్డీకి రుణం కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తూ ఉంటే వడ్డీ లేని రుణం ఇస్తామని ఆ కొద్ది వడ్డీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిండ్రు? అభయహస్తం, ఈ అభయహస్తంలో 6 గ్యారెంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని. అయ్యా బాబు, మీరు ఇచ్చింది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం పెట్టిన తెలంగాణ ప్రజల మీద. 100 అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. 420 హామీలు ఇచ్చింది మీరు, ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే కాబట్టి. ఈ తెలంగాణ రాష్ట్రంలో, అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో
అప్పులున్నాయి రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు మనం అందరం ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు మరి ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు అనవి కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మహిళలకు మోసం చేసిండ్రు పెద్ద ఎత్తున మహిళలను మోసం చేసిన తెలంగాణ మహిళలను మీరు ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటిన మహిళ ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు మీరు ఈ సంబరాలు చేసుకుంటుంది మోసం కాదా ఇది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామని మాట చెప్పి 12,000 అని చెప్పి దాన్ని తగ్గించి అది కూడా అరకొర మంది రైతులకు ఇచ్చి మాట తప్పింది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ప్రతి మోసమే రైతు కూలీలకు 12,000 ఇస్తాను మోసం చేసిండు ఈరోజు 500 రూపాయల బోనస్ అని 500 రూపాయల బోనస్ అని మాట చెప్పి ఈరోజు బోనస్ ఎంతమందికి ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ గ్రామంలోకి వెళ్ళిన రైతులకు ఇప్పటిదాకా బోనస్ అందలేదు ఇది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు బీసీ కామారెడ్డి ఇంతమంది అందరూ మాట్లాడింది పెద్దలందరూ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలను మోసం చేయడానికి 42% రిజర్వేషన్ మేము తెస్తాం 100 రోజుల్లో మేము అన్ని కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి మాట చెప్పినటువంటి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి భయపడి 42% రిజర్వేషన్ అనే మాటతో తెలంగాణ బీసీలను మోసం చేసిన మాట నిజం కాదా నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీల్లో 21% కూడా గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ లేవు ఇవాళ మరి తెలంగాణ బీసీలను అంతా మీరు మోసం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా బీసీ రిజర్వేషన్ అని బీసీలను మోసం చేసిండు ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పి మాట్లాడాలన్నాడు అంత ఘనంగా బీసీలకు న్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు